నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. టారో కార్డ్స్ యూస్ చేసి అవినాష్ దాస్ గారు మనకిప్పుడు వార ఫలాలు చెప్పబోతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళ వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓకే అండి. ధనుసు రాశి వాళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, తర్వాత ఇది మానవ సంబంధాలు ఎలా ఉంటాయి చూద్దాం. సో ఆర్థికంగా ఎలా ఉంటుంది? 6 of Wands, సక్సెస్, పబ్లిక్ రికగ్నిషన్. అంటే ఏంటి? చేస్తున్న పనిలో సక్సెస్ వచ్చింది, పని మొదలుపెట్టాడు, పని స్టార్ట్ చేశాడు, బాగా కష్టపడ్డాడు, ఇప్పుడు సక్సెస్ వచ్చింది. సక్సెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం జరుగుతుంది మనిషికి? పబ్లిక్ రికగ్నిషన్, 10 మంది గుర్తుపెడతారు. ఓకే. సో చేసిన పని సక్సెస్ఫుల్గా చేశాడు, అందరు గుర్తుపడుతున్నాడు. ఇప్పుడు ఆ పనిని ఇంకా నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళబోతున్నాడు. ప్రజెంట్ అయితే ఆ ఫస్ట్ స్టేజ్ దాటేశాడు, సక్సెస్ వచ్చింది, గ్రాండ్ సక్సెస్, పెద్ద సక్సెస్ వచ్చింది. దానివల్ల విపరీతమైన పేరు వస్తుంది. అంటే ఒక చిన్న అటెన్షన్ అందరిది, అందరూ చూస్తారో వీడికి సక్సెస్ తీసుకొచ్చాడు, వీడు బాగా పని చేశాడు, పేరు తీసుకొచ్చాడు. పేరు రావడం చాలా ఇంపార్టెంట్, చాలామంది కష్టపడతారు. పేరు తీసుకొస్తే ఒక ప్రమోషన్ అనేది వస్తుంది. నువ్వు ఎంతైనా కష్టపడవచ్చు, పేరు వచ్చినప్పుడు వీడు బాగా పని చేస్తున్నాడు అని ఎవరైనా గమనిస్తేనే మీ పై అధికారి అప్పుడే కదా ప్రమోషన్ వచ్చేది. కొంతమంది పని చేయకపోయినా పేరు తెచ్చుకుంటారు, నటిస్తూ ఉంటారు పని చేస్తున్నట్టు, పేరు తెచ్చుకొని దాని మీద ప్రమోషన్ కొడతారు. సో పేరు అనేది ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా? ఆ పేరు అనేది తెచ్చుకుంటారు వీళ్ళు, అది కూడా కష్టపడి తెచ్చుకుంటారు ఈసారి, ఓకే, పిచ్చి పిచ్చికి కాదు. ఇప్పుడు వీళ్ళ ఆరోగ్యం అనేది చూద్దాం. ఎస్టాబ్లిష్మెంట్ అండ్ స్ట్రక్చర్, ఇట్ సిగ్నిఫైస్ కాన్సన్ట్రేషన్, స్ట్రక్చర్, స్టెబిలిటీ అండ్ ఫోకస్. సో స్టెబిలిటీ అండ్ ఫోకస్ ఉండాలి వీళ్ళకి. స్టెబిలిటీ అండ్ ఫోకస్ ఎందుకంటే ఎలా పడితే అలా బతికితే ఆరోగ్యం ఎవరికైనా చెడిపోతుంది. మీరు రోజు మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి, 30 ఏళ్ళ దాకా మీరు ఏది చేసినా నడుస్తుంది. 30 తర్వాత మీ బాడీ ఏం చెప్తే మీరు అది వినాలి. 30 దాకా మీరు చెప్పింది మీ బాడీ వింటుంది, 30 తర్వాత అయితే బాడీ ఏం చెప్తుంది అది వినాలి. కాబట్టి కాన్సన్ట్రేషన్ అని ఉంది, ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. తినే తిండి మెయిన్, డైట్ చాలా ఇంపార్టెంట్. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎక్కడ తింటున్నాం, అది చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది కార్డు. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? మెంటల్ క్లారిటీ, ఇంటెలెక్చువల్ పవర్, అథారిటీ, ట్రూత్. అంటే ఏంటి? ఇంటెలెక్చువల్ పవర్ అంటే ఆ అవతలవాడితో రిలేషన్ మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. తర్వాత మన రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు మనం ఫేవర్ అడుగుతాం, నాకు ఇది కావాలండి, అదేదో ఆఫీస్ ఉంది నాకు అక్కడ పని ఇప్పగలుగుతారా. సో దానికి ఒక ఎలా అడగాలి అనేది ఒక, దాన్ని ఏమంటారు, ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ అనేది ఇంటెలెక్చువల్ పవర్ వీళ్ళకి ఈసారి బాగా హెల్ప్ అవుతుంది. సో చాలా పనులు ఉంటాయి మనిషి అన్నాక, ప్రతి మనిషితో పని ఉంటుంది. ఆఫీస్లో పని కాదు, బయట కూడా చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ మనము కష్టపడకుండా సింపుల్గా ఫోన్ మీద అవగొట్టాలంటే ఎవరితో ఎంత జాగ్రత్తగా, ఎంత చాకచక్యంగా మాట్లాడాలనేది తెలిసి ఉండాలి. అది ఈ వారం వీళ్ళు చేస్తారు. చాకచక్యంగా మాట్లాడి పనులన్నీ అవగొట్టేస్తారు. అక్కడ ఆ పని అయిపోయింది, ఇక్కడ ఈ పని అయిపోయింది, ఇక్కడ ఇది అయిపోయింది, అన్ని ఫోన్లలోనే కానిచ్చేస్తారు. లేకపోతే వీరు వెళ్తే కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి వస్తారు. చాలాసార్లు కొన్ని పనులు అవ్వవు, 10 సార్లు 20 సార్లు తిరగాల్సి వస్తుంది. కొంతమంది ఒక్క ఫోన్ కాల్తో ఫినిష్ చేసేస్తారు. చాకచక్యం, చాతుర్యం అనేది వీళ్ళకి ఈసారి ఉందన్నమాట. సో బేసిక్గా ఇది ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళు వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఎల్లో కలర్. దైవం దత్తాత్రేయ స్వామి. అరటిపండు వీళ్ళు గుడి బయట యాచకులకు పంచిపెట్టాలి, చాలా బాగుంటుంది. నో నీడ్ టు వరీ, అంతా బాగుంది. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉన్న రాశి, గురు అనుగ్రహం ఉన్న రాశి. గురు రాశి అంటే ఎప్పుడైనా బాగానే ఉంటారు, అల్టిమేట్ అసలు. నో నీడ్ టు వరీ, సూపర్ అసలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.